గత నెల 10వ తేదీన పలాస పాత 16 నంబర్ జాతీయ రహదారిపై ఇండస్ట్రియల్ ఏరియాలో రాత్రి 9:30 సమయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు బైక్ యాక్సిడెంట్ కేసులో ఆయన్ని తప్పించేందుకు మాజీ మంత్రి చేసిన ప్రయత్నం ఈరోజు ఆయన అరెస్ట్ కాబడ్డారు. ఆయన్ని జైల్లో ములాఖాత్ అయ్యేందుకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ములాఖాత్ కార్యక్రమం నిర్వహించారు. ఆ ములాఖాత్ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి కూడాను పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు. కాకపోతే కొత్త రోడ్డు వద్ద ఆమదాలవలస నియోజకవర్గం సమన్వయకర్త చింతాడ రవికుమార్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నటువంటి ఎస్ఐ ప్రవళికపై తన అనుయాయులతో విచక్షణ రాహిత్యంగా వ్యవహరించారన్న ఆరోపణ మీద పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 21 మందిపై నిందితులు చేర్చారు. కేసు నమోదు చేశారన్న విషయం తెలిసినటువంటి 21 మంది నిందితులు కూడాను అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ విషయం జరిగి 10 రోజులు కావస్తున్న నేపథ్యంలో నిన్న ఆమదాలవలస పోలీసులు మాత్రం ఆ కేసుకు ప్రమేయం లేకపోయినా కూడాను ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జితో పాటు ఉన్నటువంటి 20 మందికి సహకరించినటువంటి 7గురును మాత్రం అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. వారికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో చిలకపాలెం వద్ద పోలీసులకు సరెండర్ వస్తున్నటువంటి ఆమదాలవలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చింతాడ రవికుమార్ పోలీసులు అదుపులో చేసుకున్నారు. ఆయన్ని నేరుగా పాతపట్నం పోలీస్ స్టేషన్ తరలించారు. ఈరోజు కేసు నమోదు చేసిన ఆయన మాత్రం పాతపట్నం ఆసుపత్రిలో వైద్య చికిత్స నిర్వహించిన అనంతరం ఈరోజు జిల్లా కోర్టు తీసుకొచ్చారు. ఆయనతో పాటు ఎవరైతే మొదటి 21 మంది నిందితులు ఉన్నారో అందులో 2 కూడాను పోలీసులు సరెండర్ కావడంతో మొత్తం 3గురిని కూడాను ఈరోజు జిల్లా కోర్టులో సబ్మిట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 28 మందిని నిందితులు చేర్చారు. 14 మందిని అంటే 7గురు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. మిగతా 7గురు కూడాను ఈరోజు కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ప్రస్తుతం ఏదైతే ములాఖాత్కు విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖాతులో విచక్షణారహితంగా విధి నిర్వహణలో ఉన్నట్టు ఒక ఎస్ఐపై విచక్షణారహితంగా వ్యవహరించిన ఈ తీరులో మాత్రం అజ్ఞాతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడాను ఈరోజు బయటికి తెచ్చేందుకు పోలీసులు మాత్రం ఒక టాస్క్ తీసుకున్నారు. ఈరోజు జిల్లా కేంద్రం దగ్గర నిన్న 9 మంది అరెస్ట్ విషయంలో మాత్రం చాలా పెద్ద మొత్తంలో కార్యకర్తలు వచ్చారు. ఆ కార్యకర్తలు రావడంతో ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కావడంతో ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని భావించిన పోలీసులు మాత్రం ఈరోజు A1గా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ని కోర్టులో అడ్మిట్ చేసిన నేపథ్యంలో పెద్ద మొత్తంలో అభిమానులు చేరుకున్నారు. ఈ కార్యక్రమాలు చేరుకున్న నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం విచారణకై లోపలికి వెళ్ళినటువంటి చింతాడ రవికుమార్ ప్రస్తుతం మాత్రం రిమాండ్, ఎందుకంటే శిక్షించినట్టు ఏవైతే సెక్షన్లు ఉన్నాయో ఈ సెక్షన్లు అన్నీ కూడాను వారికి రిమాండ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ అవకాశాల నేపథ్యంలో పోలీసులు మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసు బందోబస్తును మాత్రం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగుతున్న ఈ తీరులో ఇక్కడ ఎటువంటి అలజడి నెలకొనకూడదు. అందుకనే పోలీసులు చేసినటువంటి ప్రయత్నంలో మాత్రం తమ అధినేతను అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ వారు మాత్రం ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. చూస్తే కనుక రవికుమార్ని ఈరోజు అరెస్ట్ చేయడం వెనక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అనుకోవచ్చా, లేకపోతే ఆ ఎస్ఐపై వారు విచక్షణ రాహించగా వ్యవహరించిన తప్పు అనుకోవచ్చు? 100కు 100 ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. ఇది అధికారులు తప్పు కాదు, ఇది అధికార పార్టీ నాయకులు తప్పు, అధినాయకుడు తప్పు. దానికి తీవ్రంగా మా కార్యకర్తలందరం ఖండిస్తున్నాం. చూస్తే కనుక ఆ రోజు ఎవరైతే ఎస్ఐ విధి నిర్వహణలో ఉన్నారో అక్కడ చాలా క్రౌడ్ గ్యాదరింగ్ ఉంది. ఆమెపై వాళ్ళు చేసినటువంటి ఆ అనుచిత వ్యాఖ్యలు ఆమెని మనస్తాపన చెంది ఆమెను కంప్లైంట్ ఇవ్వడంతోనే ఈరోజు కేసు నమోదు. అవన్నీ ఆవిడకైతే ఎటువంటి ఇది చేయలేదు. ఇదంతా రాజకీయ కుట్రతో చేసిన పని. జగన్మోహన్ రెడ్డి వచ్చి వైజాగ్లో దిగిన నుంచి దీని మీద ఒక కుట్ర స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దానికి ఈవిని బలిపశువుగా చేశారు. అంతకన్నా ఏం తప్పులేదు. ప్రస్తుతం ఈ పరిణామాలు ఏ విధంగా తీసుకోవాలి? అరచేత్తో సూర్యుని ఆపడం ఎంత కష్టమో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కానీ ఆపడం ఎవడి తరం కాదు. ఈ చింతాడ రవి మీద చేసిన తప్పుడు కేసులకి అనుభవించి తీరుతారు. మేము దానికి గుణపాఠం చెప్పడానికి మా వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం మొత్తం సిద్ధంగా ఉన్నాం. ప్రతి కార్యకర్త మీద అవసరమైతే కేసులు పెట్టుకోండి. మేము అరెస్ట్ అవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి కార్యకర్త కూడా మేము కేసులు ప్రతి కార్యకర్త కూడా
మేము అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక చింతాడు రవినే కాదు, మా ప్రతి పంచాయతీ ప్రతి కార్యకర్తను అరెస్ట్ చేసుకున్న ఆ దమ్ము ధైర్యం వైసీపీ కార్యకర్తకు ఉంది. వాళ్ళకి నచ్చినట్టు చేసుకోమనండి. రెడ్ బుక్ రాజ్యాంగం అయితే రెడ్ బుక్ రాజ్యాంగం మిలిగిపోయినా పచ్చ బుక్ రాజ్యాంగం వస్తుంది. పచ్చ బుక్ అంటే న్యాయం, అన్యాయంగా ఉన్న అరెస్ట్ చేయము, న్యాయంగా అరెస్ట్ చేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. టూ కాదు, జగన్ 2 కాదు, జగన్ 1 మళ్ళీ వస్తుంది. కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఈ అక్రమ అరెస్టులు? అక్రమ అరెస్ట్ అంటే సార్ ఇప్పుడు మన బూట్ జస్సీ గారి మీద మాత్రం ఏది అనడానికి ఏది లేదండి. ఆవిడ హ్యాపీగా మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మా అందరికీ ఇచ్చేసి వస్తామని ట్యాంక్ అని చెప్పించి అందరం ఇచ్చేసి వెళ్ళిందండి. ఆవిడ కూడా ఉన్నాం, ఆవిడలో లేదు. మా మండలంలో కూడా ఆవిడ శుభ్రంగా చేస్తుంది. పార్టీలకు అతీతంగా ఏదైనా సరే ఆవిడ ఏం చేస్తుంటే పార్టీని ఒక భార్యాభర్తలు తగ్గవచ్చు, ఒక పార్టీ తగ్గవచ్చు, సాల్వ్ చేసి ఒబీలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రం శుభ్రం చేసేదండి. ఏటి జరిగిందో ఏటనేది తెలియదు, కానీ ఇది పొలిటికల్ ఒత్తిడి సార్. ఇది నారా లోకేష్ ఒత్తిడి సార్. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం చూపించాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఫస్ట్ ప్రభుత్వం వద్దు మాత్రం లోకేష్ నుండే పరిపాలన అవుద్దండి మాకు. ఏ మహిళకి అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం జరిగే పరిస్థితి లేని నేపథ్యంలో హోంశాఖ మంత్రి వెంటనే ఫిర్యాదు ఇవ్వకుండా స్పందించడం అనుకున్నటువంటి ఆంతర్యం ఏమనుకోవచ్చు? హోంశాఖ మినిస్టర్ అంటే మరి చెప్పకండి, ఆవిడ చెప్పనక్కర్లేదండి. హోంశాఖ మినిస్టర్ రోజు మనం చూస్తున్నాం, ఆవిడ ఏటి మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు. మరి అవన్నీ మరి ఇప్పుడు ఏటి అనుకున్నా ఈ పొలిటికల్లా ఉంటుంది సార్. ఇది మాత్రం దీనికి మూల్యం చెల్లించక తప్పదు. టీడీపీ ప్రభుత్వం ఏ రోజైనా టీడీపీ నాయకులు, ఏ నాయకుడైనా, మినిస్టర్ అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా ఉన్నాం, ఏది చేస్తుంటో జగమెరిగిన సత్యం అందరికీ మీకు తెలిసినది. డిపార్ట్మెంట్కి తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. తెలియదనేట్లేదు కానీ అది అంతే, అది అధికార దుర్వినియోగం చేస్తారు మీరు. చూస్తే కనుక జగన్ ములాఖాతుకు వచ్చిన నేపథ్యంలో అక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ అయింది. క్రౌడ్ గ్యాదరింగ్ లేకపోయినా కూడాను ఆమెని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నంలో ఆమెపై ఇట్లా ప్రవర్తించారని ఈ కేసులు పెట్టే ప్రక్రియను ఏ విధంగా తీసుకోవాలి? అక్కడ క్రౌడ్ ఏమీ లేదు సార్. అక్కడ మేడం గారు వచ్చేసరికి చింతారావు గారు వెళ్తున్నారు. చింతారావు గారు వెళ్ళేసరికి అనమాట ఒక్కసారి వేలాది మంది అభిమానంతో అనమాట జై జగన్, జై చింతాడు రవి అనేసరికి అనమాట ఆవిడ కొంచెం లేడీ కాబట్టి చెవులు మూసుకొని సైడ్కి వెళ్ళిపోతుంది సార్. సైడ్కి వెళ్ళిపోయేటప్పుడు రవి గారు కూడా చెప్పారు. అక్కడ ఏం చెప్పారు, అమ్మ క్రౌడ్ ఎక్కువ ఉంది, అభిమానం చూపిస్తున్నాం, ఇంకేం లేదు, మేము జగన్ గారికి చూడడానికి వెళ్తున్నాం అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అది సార్ 12:30 గంటలకి చింతారావు గారి ఇష్యూ జరిగిందండి కొత్త రోడ్లో. 12:30 నుంచి 5 గంటల వరకు కూడా ఆవిడ హ్యాపీగా డ్యూటీ చేసింది. జగన్ గారి కాన్వాయ్ వచ్చేటప్పుడు కూడా ఆవిడ పడిపోయింది. ఆవిడని సేవ్ చేసింది కూడా మేమే. ఆవిడ హ్యాపీగా వచ్చింది, అందరి అసీలతో కూడా అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది సార్. కానీ ఉదయం లేచనమాట ఆ వీడియోలు బయటికి రావడం వల్ల ఈ కూటమి ప్రభుత్వం చింతాడిరావు మీద వస్తున్న స్పందన చూసి స్థానిక ఎమ్మెల్యే కోనరావు గారు తట్టుకోలేక ఈయన పేరుని ఎలగోలగా చేసేద్దాం అనుకొని ఇది కుట్ర ప్రయత్నం చేసింది. కానీ చింతారావు గారు అయితే అలాంటి వ్యక్తి కాదు, జెన్యూన్ పర్సన్. కానీ ఘటనా స్థలం దగ్గర 21 మంది మీద కేసు పెట్టారు, తర్వాత మళ్ళీ ఒక 7 మీద కేసు పెట్టారు. ఆ 21 మంది దీంట్లో కూడా అక్కడ ఉన్న వాళ్ళు కేసు పెట్టిన 28 మందిని అరెస్ట్ చేశారు. 28 మందిలో కూడా అందులో సగానిక మంది ఆ ప్లేస్లో లేనటువంటి వాళ్ళని మాత్రమే తీసుకుని అక్రమ అరెస్టులు చేశారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపుగానే ప్రతి ఒక్క యూత్లో కూడా మేము అనుకుంటున్నాం. చింతాడు రవికుమార్ అరెంట్ అవ్వాలనేది మొత్తం ఆమదాల వలస యూత్ లీడర్ అతను. అలాంటి వాళ్ళని కూడా ఇలాంటి కక్ష సాధింపులు చేయడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం ఏదైతే అరెస్టుల పరంపర కొనసాగుతుంది, డే 1 21 మీద కేసు నమోదు చేసిన తర్వాత కేసు నమోదు చేశారు అన్న విషయం తెలిసిన వెంటనే వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అనంతరం ఎవరైతే బయట ఉన్నటువంటి నాయకులు మాత్రం ఓవైపు ఆ కుటుంబాన్ని పరామర్శ పేరుతో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడాను ఆ కుటుంబాన్ని పరామర్శ చేయించారు. అనంతరం ప్రెస్ మీట్లు పెట్టి జరిగిన విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఎవరైతే అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు A1 to 20 మందిని కూడా బయటికి రప్పించేందుకు నిన్న మాత్రం 7గురిపై మళ్ళీ కేసులు నమోదు చేసి వారిని మాత్రం అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు, న్యాయస్థానంలో సబ్మిట్ చేశారు. వారికి రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఈరోజు మాత్రం A1 చింతాడు రవికుమార్తో పాటు 3-4 నిందితులు కూడాను సరెండర్ అయ్యారు. వాళ్ళని కూడాను మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వారికి ఎటువంటి తీర్పు రానుంది, ఎందుకంటే సెక్షన్లు అన్నీ కూడాను ఎట్టి పరిస్థితులు కూడా రిమాండ్ విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరికి కూడా రిమాండ్ విధించే అవకాశం ఉంది. మొత్తం ఈ ఘటనలో మాత్రం 28 మందిని నిందితులు చేరగా ఇప్పటికి 14 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 14 మందికి కూడాను పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయంపై మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడాను ఆమదాలవలస నియోజకవర్గంలో గొంతెత్తే ఎవరైతే చింతాడు రవికుమార్ గొంతును నొక్కాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ రాజకీయాల విషయంలో మాత్రం ఒక గొంతును నొక్కితే
వెళ్తే మాత్రం 1000 గొంతులు మాట్లాడాల్సిన పరిస్థితి మాత్రం ఈరోజు తీసుకొచ్చాయి. ఆమదాలవలస రాజకీయాల్లో మునుపెన్నడూ లేనటువంటి పరిణామాలు ఈరోజు మాత్రం ఈ ఏదైతే కక్షపూరిత రాజకీయాలు జరుపుతున్నారో కూటమి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చూస్తున్నటువంటి ఆ ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిప్పి కొట్టే రోజు మాత్రం సమీపంలో ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 28 మందికి గాను 14 మంది అరెస్ట్ కావడం, ఈరోజు A1 కూడాను న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారికి రిమాండ్ విధించే అవకాశం ఉంది. అంటే 14 మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మిగతా 14 మంది కోసం మాత్రం పోలీసులు గాలిస్తున్న ఈ నేపథ్యంలో ఈ కేసు మాత్రం జిల్లాలో ఒక సంచలనం అర్థమైనటువంటి ఒక దేనిగా పరిణామం తీసుకుంటే, ఎందుకంటే ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి మహిళా ఎస్ఎఫ్పై విచక్షణ రాహిత్యంగా వ్యవహరించారని ఆరోపణ చేస్తున్నారు. కానీ ఆ రోజు ఆమెను ప్రొటెక్ట్ చేసి ఈరోజు ఆ క్రౌడ్ నుండి కాపాడారు. కాకపోతే వాస్తవాన్ని కప్పిపెట్టి లేని వార్తలు సృష్టించి కేసులు పెడుతున్న ఈ పరంపర మాత్రం భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉన్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఈ హెచ్చరికలకు భయపడుతుందా, ఈ అరెస్టుల పరంగా ఆపుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.